బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకుడు మరెల్లి అనిల్ హత్యకు గురయ్యారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంత సబ్ స్టేషన్ సమీపంలో అనిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఘటనా స్థలాన్ని కొల్చారం ఎస్ఐ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పార్టీ శ్రేణులు పరిశీలించారు. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అనిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో బుల్లెటా? ఎన్ని 4 బుల్లెట్లా ఇప్పుడు? 4 తగిలినాయి. 4 బుల్లెట్లు. హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి స్వగ్రామం పైతర గ్రామానికి వస్తున్న సమయంలో వెంటాడి వరిగుంతం సమీపంలో దుండగులు కాల్పులు జరిపి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి అనిల్ ను తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అనిల్ పై ఎవరు కాల్పులు జరిపారు, ఎందుకు జరిపారు, హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు గ్రామస్తులు భారీ ఎత్తున ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఆందోళన నెలకొంది. పోలీసులు సమగ్ర విచారణ జరుపుతామని చెప్పడంతో ఆందోళన విరమించారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మెదక్ ఆసుపత్రికి మార్చిలో భద్రపరిచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకుడు మరెల్లి అనిల్ హత్యకు గురయ్యారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంత సబ్ స్టేషన్ సమీపంలో అనిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఘటనా స్థలాన్ని కొల్చారం ఎస్ఐ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పార్టీ శ్రేణులు పరిశీలించారు. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అనిల్ మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, చెప్పండి, అనిల్ మృతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. మృతికి గల కారణాలు ఏంటి? సోని, అయితే కొల్చారం మండలం పైతాం గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ యువ నాయకుడు అనిల్ కారు ప్రమాదంలో మృతి చెందలేదని, తుపాకీ గాయాలతో మృతి చెందినట్లు మృతుల బంధువులు తెలిపారు. అయితే తీవ్ర గాయాలైన అనిల్ ను చికిత్స నిమిత్తం మెదక్ లైన్ క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అనిల్ మృతి చెందాడని కూడా డాక్టర్లు తెలపడం జరిగింది. దీంతో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ తరలించారు. సోమవారం రాత్రి ఆసుపత్రి వెలుగులో పరిశీలించినప్పుడు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు కూడా గుర్తించడంతో సంఘటన స్థలంలో కొల్చారం ఎస్ఐ మొహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో పోలీసు గాలింపు చర్యలు చేపట్టగా 5 ఖాళీ తూటలు కూడా లభించాయని చెప్పిన తెలుస్తుంది. దీంతో అనిల్ ప్రమాదంలో చనిపోలేదని, గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లోనే మృతి చెందినట్లు కొల్చారం ఎస్ఐ మొహమ్మద్ గౌస్ కూడా తెలిపారు. మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిక కోసం కాంగ్రెస్ అధిష్టానం కొల్చారం మండలానికి చెందినటువంటి సీనియర్ నాయకులను సోమవారం గాంధీ భవన్ కు పిలిచినట్టు తెలిసింది. గాంధీ భవన్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ప్రజలతో కలిసి వెళ్లిన అనిల్ వారితో పోతంశెట్టిపల్లి చౌరస్తాలో దింపి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో నిర్మాచ ప్రాంతంలో సబ్స్టేషన్ సమీపంలో కాల్పులు జరపడంతో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. అనిల్ తప్పించుకునే ప్రయత్నంలోనే తను ప్రయాణిస్తున్నటువంటి కారు రోడ్డు కిందికి వెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలానికి మొత్తం తోడుగా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తదితరులు అయితే అక్కడ సంఘటన స్థలాన్ని కూడా సందర్శించారు. అయితే దళిత నాయకుడు అనిల్ పై కాల్పులు జరపడంతో కొల్చారం మండలంలోని సంగయ్యపేట, రంగంపేట తదితర గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాగ్రత్త చర్యలుగా పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలను సంఘటన స్థలం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ డీఎస్పీ ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు మొత్తం టోటల్ గా కూడా సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం టోటల్ గా ఇది ఆత్మహత్య అన్న కోణం లోపల కూడా దర్యాప్తునైతే చేస్తున్నారు. సోని, ప్రవీణ్, ఏ సమయంలో జరిగింది? దీనికి సంబంధించి దళితులు ఏమంటున్నారు?
సోని దళిత సంఘాలు కూడా మొత్తం టోలుగా అక్కడ చేరుకుంటున్నాయి. దీనికి బాధ్యులైనటువంటి వారిని మొత్తం టోలుగా కఠినంగా శిక్షించాలంటూ కూడా అంటున్నాయి. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్లో మృతదేహం ఉంది. సంఘటన స్థలానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. బంధువులు కూడా దీనిపైన అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హాస్పిటల్లో మృతి చెందినటువంటి శరీరం పైన ఏదైతే శరీరం పైన బుల్లెట్ గాయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే సిఆర్పి బలగాలతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారన్నట్టు తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్. అందరు తొక్కి ఖరాబ్ చేస్తున్నారు మీరంతా. వాళ్ళ కాబేకి సైడ్ బీమ్స్ వచ్చాక అది బుల్లెట్ అనేవి మెరిసినాయి. చక్కెర మెరిసాక చూసినాం. రెండు ఒక దగ్గర ఉన్నాయి. తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర ఉన్నాయి. తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసేదని. అంతవరకు కూడా మేము ఏమనుకున్నామంటే జస్ట్ గుద్దుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకింది చనిపోయినాను మేము అనుకున్నాం ఒక 1 అవర్ దాకా. తర్వాత సిఐఎస్ చెకింగ్ చేసిన తర్వాత బుల్లెట్స్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ చేయడం వల్ల చనిపోయినాను అప్పుడు నిర్ధారించింది.